నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటాయి. ఈరోజు 4వ తారీఖు సార్, మార్చి నెల 2025. టైం వచ్చి 2:30 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. కార్లు కలకత్తాలో ఉంటాయి సార్. క్వాలిటీ కారు కావాలంటే ఫోన్ చేయండి సార్. రేటు ఇక్కడికి మన సౌత్లో రేట్లు కంపేర్ చేసుకోండి. అది మీరు చేసుకోండి. నా దగ్గర నాకు చెప్పొద్దు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు కాబట్టి, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో, ఎలాంటి క్వాలిటీ ఉంటుందో నాకు తెలుసు సార్. కాబట్టి మీరు కంపేర్ చేసుకోండి. మంచి కార్లు ప్రతి చోట దొరుకుతాయి. ఇక్కడ ఇంకా మంచి కార్లు మీకోసం వెతుకుతున్నాను. హోండా అమేజ్ 3000 తిరిగింది. 3000 తిరిగింది హోండా అమేజ్. 3000 తిరిగిన కారు సార్ ఆయనకి అమౌంట్ గట్రా అడ్జస్ట్మెంట్ అవ్వక ఏదో కొన్ని కారణాల వల్ల సారు తీసుకోలేదు. ఎంతోమంది ఫోన్లు చేశారు, తర్వాత ఫోన్ చేయలేదు. వీడియోలో ఆయన పేరు చెప్పేశాను కాబట్టి ఏమో బహుశా. ఏదేమైనా 3000 తిరిగిన హోండా అమేజ్ చాలా బాగుంది సార్. కొత్త కారు షోరూమ్ తెస్తే అలాగే ఉంది. పేపర్లోనే 2018, 2020 ఉండొచ్చు. పేపర్లో మాత్రమే ఉంటుంది డేటు. కానీ వెహికల్ మెకానికల్గా చాలా బాగుంది సార్ అది. అలాగే 2015 హోండా అమేజ్ 34,000 తిరిగిన కారు చాలా బాగుంది. 33,000 తిరిగింది. బ్రియో కార్ ఒకటి ఉంది సార్, 41,000 తిరిగింది. మీకు మన మీద 10-20,000 ఎక్కువ అవ్వచ్చు, కానీ క్వాలిటీ ఉంటాయి సార్. ఫస్ట్ ఓనర్ క్వాలిటీ ఉంటుంది. ఈరోజు గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ సార్, 2015 గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ సార్. ఆస్టాకి స్పోర్ట్స్కి పుష్ అవుట్ ఎలవీల్స్ రెండు తేడా ఉంటాయి సార్. వేరే తేడా ఏమి ఉండదు. మిగతా అన్నీ కూడా దీని మీద కూడా ఫుల్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఎలవీల్ పుష్ అవుట్ ఒకటి ఉండదు, అది ఒకటే తేడా. దానికి దీనికి సెకండ్ హ్యాండ్ కార్కి 50 నుంచి 70-80 తేడా ఉంటుంది సార్. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మంచి ప్రైస్లో ఉంది. 34,000 తిరిగింది సార్ కారు. 34,800 తిరిగింది. టాప్ నాచ్ కండిషన్. ఫ్రంట్ ఒకటే బంపర్ కార్నర్స్లో టచ్ అప్ అయింది. టోటల్ ఒరిజినల్ సార్. అసలు స్క్రాచ్ లెస్. ఇప్పుడు కారు ఇది స్క్రాచ్ లెస్ కారు. పెట్రోల్ కొట్టించుకుని తిరగడమే, ₹1 పెట్టుబడి లేదు సార్. సూపర్ క్వాలిటీ. సింగిల్ ఓనర్ సార్, ఇన్వాయిస్ ఓనర్. 34,800 తిరిగింది. ఒరిజినల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్. దీని ప్రైస్ 2,80,000 సార్. ఫైనల్ ప్రైస్. ఇక బార్గెన్ ఉండదు, బార్గెన్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే 3 లక్షలు తక్కువ అన్నారు. మాకు ట్యాక్స్ అవుతుంది సార్, దీనికి ఒక 50,000 నాకు కమిషన్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, ఇంచుమించుగా 80,000 ఖర్చు అవుతుందని ఎంతగా మాట్లాడి 3 లక్షల నుంచి సరే 5,000 తగ్గించారు, 10,000 తగ్గించండి అన్నారు. 3,70,000 అడిగితే ఏమని అన్నారు సార్. 3,75,000 అడిగాను. 3,80,000 ఫిక్స్ అయిన తర్వాత సార్ ఓకే సార్ 3,80,000 కస్టమర్ డబ్బులు వేస్తే ఎన్ఓసి మీరు తీసివ్వాలంటే ఓకే అన్నాడు. ఆయనకి తెలియక దానికి 12,000 అవుతుందంటే మళ్ళీ నా మీద సీరియస్. ప్రతి కారుకి ఇలాగే చేస్తాను సార్. 2,80,000 ఎన్ఓసితో పాటు కలిపి ఓకే చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అడ్వాన్స్ వేయండి. 1-2 రోజులు ఆగుతారు, తర్వాత అమౌంట్ వేయండి. కారు మీకు కంటైనర్లో పంపిస్తాం. కమిషన్ 15,000, ట్రాన్స్పోర్ట్ 15,000. నాతో ఓపెన్గా ఉంటుంది సార్. ఏదైనా చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, చాలా క్లియర్గా. దీనికి ట్యాక్స్ సుమారుగా ఒక 50-55,000, అంతకంటే ఎక్కువ రాదు సార్. కారు అయితే సూపర్ సార్. ఇది ఒరిజినల్. ఓకే సార్, ఆల్ ఒరిజినల్. చాలా బాగుంది సార్ కారు. కారు అంతా మీకు చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రాండ్ ఐ10 సార్. మంచి డిమాండ్, చాలా ఫాస్ట్గా అమ్ముడవుతున్న కార్లు సార్ ఇవి. బడ్జెట్ కారుల్లో అసలు మెయింటెనెన్స్ ఏముండదు సార్. అప్ టు డేట్ మీరు ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్స్ మార్చుకుంటే హ్యాపీగా తిరిగచ్చు సార్. కార్ అయితే క్వాలిటీ ఉంది. మంచి కలర్ సార్, ఆరెంజ్. ఇది చాలా బాగుంది సార్. కార్ అంతా మీకు చూపిస్తాను. 2015 స్పోర్ట్స్ గ్రాండ్ ఐ10 సార్. క్వాలిటీ ఉంది కారు. రిమోట్ సార్, రిమోట్ తాళం. ఫాగ్ ల్యాంప్లు వస్తాయి. క్రోమ్ ఫినిషింగ్ వేయించుకున్నారు సార్ వాళ్ళు. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. చాలా అంటే చాలా బాగుంది సార్. స్క్రాచ్ లెస్. చిన్న స్క్రాచ్ కూడా కారుకి ప్రస్తుతానికి నాకైతే కనిపించలేదు. ఏమైనా ఉంటే చూపిస్తాను మీకు చుట్టూరు తిరిగినప్పుడు. గ్లాస్ ఒరిజినల్ సార్, గ్లాస్ ఒరిజినల్. రైట్ సైడ్ గ్లాసులు సార్ ఇవన్నీ కూడా. రైట్ సైడ్ అంతా ఒరిజినల్. క్రోమ్ హ్యాండిల్. సీట్ కవర్స్ బాగున్నాయి సార్. డ్రైవర్ సీట్ దగ్గర పాకెట్లో ఈ కీ చైన్స్ అవి పెట్టడం వల్ల ఇక్కడ కొంచెం రఫ్ అవుతుంది, కొంచెమే.
ఏం లేదు. సీట్లు అన్ని కూడా చాలా బాగున్నాయి సార్. సీలింగ్ బాగుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉంటాయి, చూపిస్తాను. ఆటో ఫోల్డింగ్ కూడా మీకు ఓఆర్ఎం ఎలక్ట్రిక్. అది 4 పవర్ విండోస్, గ్లాస్ లాక్, సెంటర్ లాక్, రైట్ లెఫ్ట్ అడ్జస్ట్మెంట్, ఫోల్డింగ్ మిర్రర్. ఫీచర్స్ అన్ని ఉంటాయి సార్. ఒక పుష్ స్టార్ట్ ఎలా వీలు అది ఒకటే, ఇంకేం ఉండదు. అంత ఆస్టాకి దీనికి తేడా ఏముండదు సార్. బ్రాకెట్స్ అన్ని నెంబర్ 1 ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు. ఇప్పటివరకు ఎవరో తీయలేదు, మనమే తీసాం. పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినల్. చెక్ చేసాను సార్, మీకు చూపించడం. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్. ఎక్కడ స్క్రాచ్ లేదు. డాష్ బోర్డు, స్టీరింగ్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా చక్కగా వాడారు సార్. మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు. టాప్ అంతా కూడా బాగుంది. ఎక్కడ డెంటింగ్ అని ఏం లేదు. యాంటీనా, సీట్ కవర్స్ చాలా బాగున్నాయి. రేర్ ఈవెంట్ ఏసీ. డోర్ అంతా ఒరిజినల్ సార్. డోర్స్ చాలా బాగున్నాయి సార్. టైర్ చూపించలేదు కదా. ఫ్రంట్ టైరు కొత్త టైర్ సార్. ఫ్రంట్ టైరు 2019లో 20లో వేసారు సార్ కార్. ఇది ఏం తిరగలేదు. వేసిన తర్వాత కొత్త టైర్ సార్. వేసిన తర్వాత 5,000 కూడా తిరగలేదు అని చెప్పారు. ఫ్రంట్ 2 టైర్లు ఎంఆర్ఎఫ్ కొత్త చేసుకున్నారు సార్. అంటే 2015 కదా. ఫ్రంట్ 2 కొత్త చేసుకున్నారు. వెనకాల కంపెనీ నుంచి వచ్చినాయి సార్. ఇవి కంపెనీ ఫిట్టెడ్ గుడేర్ కంపెనీ నుంచి వచ్చినాయి. ఇవి కూడా మీకు 40% ఉన్నాయి సార్ టైర్లు. ఇవి కంపెనీ నుంచి వచ్చినాయి. 40% ఉన్నాయి టైర్లు. 34,000 తిరిగినాయి కదా. క్రోమ్ ఫినిషింగ్ ఉంది. చాలా నీట్గా ఉంది సార్ కారు. అండర్ బాడీ చూడండి, చక్కగా ఉంది సార్ కారు. సార్ బడ్జెట్లో ఈ రేట్లో హోండా సిటీలు, వెర్నాలు కొనుక్కుండే కంటే, కొనుక్కొని ఇబ్బంది పడడం కంటే, నేను ఇచ్చే అమూల్యమైన సలహా, ఇలాంటి కార్లు కొనుక్కుంటే మీరు పెట్టిన ప్రతి రూపాయికి విలువ ఉంటుంది సార్. డిక్కీ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ ఎటువంటి హిట్టింగ్ కానీ డెంటింగ్ కానీ ఏం లేదు. 100% ఒరిజినల్ సార్. సార్ 3 లక్షల్లో హోండా సిటీ చూడండి, సన్ రూఫ్ చూడండి అని కొంతమంది అడుగుతున్నారు. మీ ఆశ ఓకే, మీరు ఆశపడడంలో తప్పు లేదు, కానీ రిస్క్ చేయొద్దని నేను చెప్తున్నాను సార్. రిస్క్ చేయొద్దు సార్. తక్కువ రేట్లో 15 లక్షలు 20 లక్షల కార్లు కొనొద్దని నేను చెప్తూ ఉంటాను. డిక్కీ చాలా నీట్గా ఉంది సార్. డిక్కీ చాలా నీట్గా ఉంది. అప్పుడు వచ్చిన టైర్లే సార్. స్టెప్ని కూడా మీకు 40% ఉంది. గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ సార్. లెఫ్ట్ ప్రొఫైల్ చూడండి, మొత్తం అంతా క్రోమ్ ఫినిషింగ్ చేయించుకున్నారు. వెనకాల టైర్ కూడా 40% కంటే ఎక్కువ ఉంది సార్. టైర్లు బాగున్నాయి సార్. టైర్లు అన్నీ కూడా బాగున్నాయి. వెనకాల గ్లాసు ఒరిజినల్ గ్లాస్ సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. మీకు డీఫాగర్ ఉంది. లెఫ్ట్ సైడ్ గ్లాస్ ఒరిజినల్. ఒరిజినల్ ఒరిజినల్ సార్. బ్యాక్ లెఫ్ట్ సైడ్ డోర్ సార్. ఇది డోర్ ప్యాడ్ అంతా చాలా నీట్గా ఉంది. సీట్స్ అన్ని బాగున్నాయి సార్. సీట్స్ చాలా క్వాలిటీ సీట్స్ బాగున్నాయండి. సీట్లు చాలా బాగున్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ సార్. మీరు కళ్ళతో చూసినట్టుగా చూపిస్తున్నాను సార్. ఎందుకంటే మీరు ఎవరో రావడానికి అవ్వట్లేదు కాబట్టి, నన్ను నమ్మి మీరు కారు మీరు కొంటున్నారు కాబట్టి నా బాధ్యత సార్. నేను అంత క్లియర్గా చూపిస్తున్నాను. గ్రాండ్ ఐటెన్ సార్. విన్ నెంబర్ చూసుకోండి, ఇంజిన్ నెంబర్ చూసుకోండి.
బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్. ప్రతి ఇంచ్ టు ఇంచ్ మీకు చూపిస్తున్నాను, మీకు కళ్ళకు కట్టినట్టుగా అంతా ఒరిజినల్ సార్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది, క్లచ్ బాగుంది సార్, గేర్ షిఫ్ట్ బాగుంది, సీట్లు అన్నీ నీట్గా ఉన్నాయి. ఫ్రంట్ 2 సీల్ టైర్లు సార్. ఫ్రంట్ 2 కొత్త టైర్లు ఉన్నాయి, జోకర్స్ బాగున్నాయి. జోకర్లు అన్ని ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ 2 కొత్త వేయించుకున్నారు 2020లో. వెనకాల వచ్చిన టైరు వెనకాల కంపెనీ నుంచి వచ్చిన టైర్లు, అవి కూడా చాలా బాగున్నాయి సార్. కార్ అంతా చూసుకోండి సార్, మొత్తం క్రోమ్ ఫినిషింగ్ చేయించుకున్నారు. కార్ చాలా నీట్గా ఉంది సార్, రూపాయి పెట్టుబడి లేదు. పెట్రోల్ కొట్టించుకుని హ్యాపీగా ఎన్ని 100 కిలోమీటర్లైనా తిరగవచ్చు. ఇది నా గ్యారంటీ. 34,800 తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగు, సౌండ్ సిస్టమ్ బాగుంది, ఏసీ చిల్డ్గా ఉంది, స్టీరింగ్ కంట్రోల్ సౌండ్, ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మ్యూట్, రీసెట్, ట్రిప్ మోడ్స్, స్టీరింగ్ అంతా కూడా ఈజీగా అలా నడుపుకోవడానికి. గ్రిప్ కూడా హ్యాండిల్ ఉంది, చాలా బాగుంది సార్ కార్ అయితే. చూసారు కదా, స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్ అలా తాళం పట్టుకోగానే స్టార్ట్ అయింది సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. ఈ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం ఆటోమేటిక్ సార్ ఇది. అదిగోండి, ఎలక్ట్రిక్ మిర్రర్ ఫోల్డింగ్. ఓకే సార్. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్, ఎటువంటి చిన్న జంక్ కూడా ఎక్కడ జంక్ అట్లేదు, ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. బ్యాటరీ డేట్ అయితే కనిపించట్లేదు, మీకు బ్యాటరీ కండిషన్ బాగుంది సార్. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. ఇంజిన్ బెడ్ ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు, ఇంజిన్ కూడా వైబ్రేషన్ లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా చక్కగా పలచగా ఉంది సార్, బాగుంది, చాలా సౌండ్ లెస్ సార్, చాలా స్మూత్గా ఉంది. బానెట్ ఒరిజినల్ సార్, ఎక్కడ చిన్న హిట్టింగ్ కూడా, చిన్న డెంటింగ్ కూడా లేదు, చాలా చక్కగా ఉంది, ఎక్కడ వెల్డింగ్ కూడా వదలలేదు, చాలా నీట్గా ఉంది సార్. క్వాలిటీ ఉంది కారు. ఇలాంటి కారు మిస్ చేసుకోవద్దు. మరి ఆలోచించండి, నేను మిస్ చేసుకోవద్దు అంటే అదే కొంటలేదు, మరి ఎందుకోనో నా కార్లా ఫీల్ అవుతున్నారో ఏంటో. నా కార్లు ఏం కాదు సార్, జస్ట్ ఓనర్కి మీకు మధ్యవర్తిని అంతే. ఎక్కడ స్క్రాచ్ లేదు సార్ కారు, ఎక్కడ స్క్రాచ్ లేదు కార్కి, చాలా చక్కగా ఉంది. పాలిష్ చేస్తే వీడియోలో కంటే బయట చాలా బాగుంది కారు ఇది. చూడండి, క్వాలిటీ ఉంది కారు. 2015 స్పోర్ట్స్, 34,000 తిరిగింది. సింగిల్ ఓనర్ సార్, ఎన్ఓసితో కలిపి 3,80,000. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. దీనికి ట్యాక్స్ సుమారు 50,000 ఎక్కేసుకోండి, ఒక 5,000 అటు ఇట్లో. కమిషన్ ట్రాన్స్పోర్ట్ కలిపి 30,000 అవుతుంది. మరి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. మంచి క్వాలిటీ కారు సార్. ఈ కారు కొంతకాలం కాదు, చాలా కాలం తిరగచ్చు, హ్యాపీ, పెట్టుబడి ఉండదు. ఇంజిన్ ఆయిల్ ఒక్కటి చూసుకోండి సార్, ఫిల్టర్స్, ఆయిల్ ఫిల్టర్ చూసుకుంటే చాలు సార్, ఇంకేం లేదు. మీరు చాలా చక్కగా కారు, మంచి కార్లు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి కార్లు ఉన్నాయి, మీకు తక్కువ తిరిగినాయి పెడుతుంటే మీకేం మరి నచ్చట్లేదు. ఏమైనా 60,000 70,000 పెడితే కొద్దిగా అయ్యే తొందరగా అవుతున్నాయి, నాకు అర్థం కావట్లేదు. 3,000 తిరిగింది ఒరిజినల్ అని అడుగుతున్నారు, 15,000 తిరిగింది ఒరిజినల్ అని అడుగుతున్నారు. ఒరిజినల్ అయితేనే నేను కారు వీడియోలో పెడతాను సార్, ఇది మాత్రం వాస్తవం. ఒరిజినల్ అయితేనే రుజువు, ఒకవేళ ట్యాంపరింగ్ అయిందని రుజువు చేస్తే మీకు కారు రిటర్న్ సార్. మీకు ₹1 ఖర్చు అవ్వదు, కారు రిటర్న్ తీసుకుంటాం. నేనైనా నష్టపోతాను కానీ మిమ్మల్ని నష్టపోను సార్. నాకు అమ్మిన ఓనర్ నాకేం తగ్గించకపోయినా నేను నష్టపోతాను కానీ మిమ్మల్ని నష్టపోను. మీరు ఇచ్చే 15,000కి ఇంకో 15,000 వేసి 30,000 నష్టపోతాను సార్ మీరు రిటర్న్ చేస్తే. ఎందుకంటే అది కారు అప్ అండ్ డౌన్ 30,000 ట్రాన్స్పోర్ట్ లాస్ అవుతాను, నేనే లాస్ అవుతాను. కాబట్టి నేను అంత నమ్మకంగా ఇస్తున్నాను. కాబట్టి నా దగ్గర మీరు అందరూ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ పేరు ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మీ పేరు నిలబెడతాను, నా పేరు నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ.